హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఇప్పుడు మనం చెప్పుకోబోతుంది మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి లేటెస్ట్ మూవీ 'పుష్ప 2 ది రూల్' గురించి. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షో నుంచి, అలానే అంతకుముందు ప్రీమియర్స్ నుంచి కూడా భారీ స్థాయి బ్లాక్ బస్టర్ టాక్ అయితే అందుకుంది. ఇక మొదటి రోజే ఈ సినిమా 294 కోట్ల గ్రాస్ని సంపాదించింది. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్, అటు నార్త్తో పాటు ఇటు కేరళ, తమిళనాడు, కర్ణాటక వంటి ఏరియాల్లో కూడా పుష్ప 2 తన ప్రభంజనాన్ని అయితే కొనసాగిస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బాగా పెర్ఫామ్ చేస్తున్న ఈ సినిమా అటు నార్త్లో కూడా అదరగొడుతూ కొనసాగుతుంది. ఇటీవల 829 కోట్లు కొల్లగొట్టినటువంటి పుష్ప నిన్నటితో 1000 కోట్ల రూపాయలు అయితే రాబట్టింది. ఇక నేడు ఈ 2 రోజుల్లో కలిపి ఈ సినిమా మరొక 180 నుంచి 200 కోట్లు, అనగా ఓవరాల్గా ఈ సినిమా 8 రోజులకు గాను 1200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ని కొల్లగొట్టబోతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు మేకర్స్ నేడు ఈ సినిమాకు సంబంధించినటువంటి సక్సెస్ ప్రెస్ మీట్ని ఢిల్లీలో గ్రాండ్గా నిర్వహించనున్నారు. రేపు బెంగళూరులో జరగనుంది. అల్లు అర్జున్ అత్యద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్తో పాటు సుకుమార్ అత్యద్భుతమైన టేకింగ్, రష్మిక మందన్న ఆకట్టుకునే అందం, అభినయం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, శామ్ సిఎస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వెరసి పుష్ప 2 మూవీకి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అయితే అందించాయి. అల్లు అర్జున్ గారి అభిమానులు అయితే అమితానందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా అనంతరం అల్లు అర్జున్ తదుపరి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో కలిసి గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించనున్నారు. ఈ సినిమా జనవరిలో దీని యొక్క అనౌన్స్మెంట్ ప్రోమో రానుండగా మార్చి నుంచి షూటింగ్ అయితే ప్రారంభించనున్నారు.